ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ 4 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అన్ని రకాల వ్యాక్సిన్లలో దేశంలో 3వ వంతు రాష్ట్రం నుంచి సరఫరా ఇక బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50% తెలంగాణ నుంచే మంత్రి శ్రీధర్బాబు అంటుండు హైటెక్స్ లో ఇండియా ల్యాబ్ ఎక్స్పో 2024 ప్రారంభించారు భూ ఆక్రమణలపై సోషల్ ఆడిట్ మెరుగైన భూ పరిపాలన కసరత్తు 3 అంచెల స్థాయిలో అమలు ప్రభుత్వ ఆధీనంలోనే ధరణి పోర్టల్ సొంత టెక్నికల్ టీంతోనే నిర్వహణ ధరణి పిఓబి డేటాకు మ్యాచ్ చేయాలి ప్రభుత్వానికి నిపుణులు సూచనలు చేస్తా ఉన్నారట ఔషధ ఉత్పత్తులు చేస్తా ఉన్నారు ఔషధ ఉత్పత్తుల్లో జరిగేటువంటి మొత్తం ప్రపంచం షాక్ అయ్యేటువంటి విషయాలు ఉంటాయి వాటన్నిటి కూడా మనం త్వరలో చర్చ చాలా డేంజర్ మంచిది కాదు ఇది మనం గొప్ప విషయం చెప్పుకోవడానికి ఉండదు అది ఇప్పుడు చాలా మేము కల్తీ గురించి ఇన్ని మాటలు చెప్తా ఉన్నాం కంట్రీ డిలేట్ అనేది కల్తీ పాలు అని చెప్తా ఉన్నాం ఇక తిన్మార్మలని చెప్పిన తర్వాత కొంత కంట్రోల్లోకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ తను పెంచుకోవడం కోసం ఏకంగా చిరంజీవి గారిని తీసుకొచ్చింది చిరంజీవి గారి ద్వారా యాడ్ చేయిస్తా ఉన్నారు నేను చిరంజీవి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చిరంజీవి గారు మీ మనవడు ఉండు ఇప్పుడు రామ్ చరణ్ కొడుక కూతురా ఉంది ఆ పాపకి పాలు దాపించి చూపి సార్ ఆ పాపకు ఈ కంట్రీ డిలేట్ పాలు దాపించి అప్పుడు మాకు చెప్పండి సార్ ఓకే ఇగో నేను దాపిస్తున్నా చూడండి అని చెప్పి దాపించి చెప్పండి సార్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.